ఒక పచ్చటి ప్రకృతి పల్లెటూర్లో చిన్న చిన్న ఇల్లు, చుట్టూ చెట్లు. ఆ గ్రామంలో ఒక అమాయకమైన పిచుక చాలా సంతోషంగా జీవించేది. తను ముద్దుగా, సరళంగా ఉండేది. ఎవరి మీద అసూయ లేకుండా అందరితో స్నేహంగా ఉండేది. ఒకరోజు ఆ ఊరికి ఒక కాకుల గుంపు వచ్చింది. ఆ కాకులు పిచుకతో స్నేహం మొదలుపెట్టాయి. వాళ్లను చూసిన గ్రామస్తులు ఎంతో ఆందోళనతో చెప్పారు, పిచుక, ఆ కాకులతో స్నేహం వద్దురా. అవి మంచివి కావు అని. కాని అమాయక పిచుక ఎవరి మాట వినకుండా కాకులను నమ్మింది. వాళ్లతో ఎంతో మమకారంగా ఉండసాగింది. ఒకరోజు ఆ కాకులు పిచుకను పిలిచాయి. పిచుకా, మేమొక పనికోసం వెళ్తున్నాం, నువ్వు కూడా రమ్మా అని. పిచుక ఏం ఆలోచించకుండా వెంటనే వెళ్ళిపోయింది. తరువాత వాళ్లు ఒక రైతు పొలానికి చేరుకున్నారు. అక్కడ కాకులు పంటలను నాశనం చేయడం ప్రారంభించాయి. మొక్కలు చింపేస్తూ, అన్నీ తినేస్తూ అరాచకం చేశాయి. పిచుక మాత్రం ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ చూసింది. ఇది తప్పు కదా అని తనలో తానే అనుకుంది. కాని ఆపలేకపోయింది. ఇంతలో రైతులు చేతుల్లో కర్రలతో పొలంలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏరా, మా పంట నాశనం చేస్తున్నారా అంటూ అరుస్తూ వచ్చారు. కాకులు అలవాటుగా తుర్రున ఎగిరిపోయాయి. కాని పిచుక మాత్రం అక్కడే నిశ్చలంగా ఉండిపోయింది. రైతులు పిచుకను పట్టుకుని కోపంగా చూశారు. నీవు వాళ్ల మాదిరేనా? నీవు మా నష్టానికి కారణమా అని ప్రశ్నించారు. పిచుక భయంతో ఏడుస్తూ ప్రాధేయపడింది. బాబోయ్, నా తప్పేమీ లేదు. నేను వాళ్లను నమ్మి వచ్చాను అంతే. నేను ఏమి చేయలేదు. నన్ను వదిలేయండి అని. కాని రైతుల కోపం మితిమీరింది. వారు ఆ పిచుకను కూడా దెబ్బలు కొట్టారు. పిచుక ఏడుస్తూ బాధపడింది. తన అమాయకత్వానికి ఇది శిక్షగా మారింది. సూర్యాస్తమయం సమయంలో పిచుక ఒంటరిగా ఓ చెట్టు కొమ్మపై కూర్చుంది. బాధతో, దిగులుతో తన తప్పును గ్రహించింది. ఈ కథ చెబుతున్న సందేశం ఇదే: మంచితనంతో పాటు మంచి స్నేహితులను ఎంచుకోవడమూ అవసరం. ఎందుకంటే ఇతరులు మన స్నేహితులను చూసే మనపై నిర్ణయం తీసుకుంటారు.